ఒక బాలుడు సూర్యుడి ఆలయంలో జారిపడతాడు. చాలా కష్టాల తర్వాత సూర్యుడి విగ్రహంపైకి ఎక్కాడు. చాలా మంది ఆదిమానవులు వస్తారు. దాడి చేయబోతుండగా మధ్యలో ఉన్న దివ్య దృష్టిని తీసుకున్నాడు. వెంటనే చీకటి ఆవరించింది. ఆదిమానవులు మోకరిల్లారు. ఆ దివ్య దృష్టి ద్వారా పాత స్నేహితుడు అడవిలో చూశాడు. జీనీని అక్కడికి తీసుకెళ్లమని కోరగా చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరు కలుసుకున్నారు. తన భార్య ప్రమాదంలో ఉందని ఆమెను రక్షించడానికి రాజభవనానికి వెళ్లాలని చెప్పగా మూడవ కోరికను ఉపయోగించి రాజభవనానికి తిరిగి రావడానికి సహాయం చేశాడు. కోరికలు 3 నెరవేరాయి. జీనీ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. అయితే బాలుడు లోయలో ఒంటరిగా మిగిలిపోయాడు. కోపంగా టెలిస్కోప్ ని పగలగొట్టగా ప్రపంచం అతని చుట్టూ తిరిగింది. అయితే పర్వత దేవులమని చెప్పుకునే తెల్లటి గడ్డం ఉన్న వృద్ధులు తోటలో ఉన్నారు. దేవతలు అతనికి 2 దైవిక ఆయుధాలను ఇచ్చారు. 1000 మైళ్ళ దూరంలో ఉన్న లక్ష్యాలను కాల్చగల క్రాస్ బౌ, ఆకాశం నుంచి గుండా ప్రయాణించగల ఒక తువాలు. వాటితో రాజభవనానికి వెళ్తాడు. ఉరిశిక్ష వేయబోతున్న స్నేహితుడిని బాణంతో కాల్చి కాపాడతాడు. గైస్, ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.